తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ పై వ్యవహారంపై క్లారిటీ వచ్చిందా? వైసీపీ చేసిన ఆరోపణలు శుద్ధ అబద్ధమని తేలిపోయిందా? ఇంతకీ ఆర్కాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చెప్పిందని అందరిలోని ఆసక్తి నెలకొంది. ఆనాడు ఆరోపణలు చేసిన టీడీటీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులకు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? వైసీపీ సెల్ఫ్ గోల్ వేయనుందా? ఈ ప్రశ్నలు శ్రీవారి భక్తులను వెంటాడుతున్నాయి. తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ గురించి చెప్పనక్కర్లేదు. 2019 ఎన్నికల ముందు దీనిపై రాజకీయ దుమారం రేగింది. పింక్ డైమండ్ టీడీపీ అధినేత చంద్రబాబు ఇంట్లో ఉందంటూ ఓ రేంజ్లో తప్పుడు విమర్శలు చేశారు. ఆనాడు ఎన్నికల్లో టీడీపీ ఓటమికి ఇది కూడా ఒక కారణమయ్యింది. 6 ఏళ్లుగా నిలిచిన ఈ వ్యవహారానికి చెక్ పడింది. మైసూరు మహారాజు తిరుమల శ్రీవారికి బహుమతిగా ఇచ్చింది పింక్ డైమండ్ కాదని, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కేవలం కెంపు మాత్రమేనని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై ఏఎస్ఐ మరింత లోతుగా దర్యాప్తు చేపట్టింది. మైసూరులోని ఏఎస్ఐ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి వాటి వివరాలను వెల్లడించారు. వారు సేకరించిన ఆధారాల ప్రకారం శ్రీవారికి ఇచ్చింది పింక్ డైమండ్ కాదన్నారు. 80 ఏళ్ల కిందట మైసూరు మహారాజు జయచామరాజేంద్ర వడియార్ తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. ఆయన చిన్నతనం నాటి హారాన్ని స్వామికి సమర్పించారని క్లారిటీ ఇచ్చారు. అటు మైసూర్ ప్యాలెస్ రికార్డులో కెంపులు, రత్నాలు గురించి ఉన్నాయని తెలిపారు. అందులో పింక్ డైమండ్ ప్రస్తావన లేదన్నారు. అప్పట్లో ఢిల్లీలో 8,500 రూపాయలకు దాన్ని తయారు చేయించారు. దీంతో గతంలో ఆనాటి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు, వైసీపీ నేతలు చేసిన విమర్శలు అవాస్తవమని తేలిపోయింది. ఇప్పుడు రమణ దీక్షితులు వైసీపీ పెద్దలు ఏం చెబుతారని, వారి వల్లే పింక్ డైమండ్ గుట్టు వీడిందని సరిపెట్టుకుంటున్నారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. చేసిన తప్పుడు ప్రచారానికి తప్పయిందని స్వామిని వేడుకుంటారా? శ్రీవారిని రాజకీయాల్లోకి లాగడం సరైందేనా? ఈ లెక్కన వైసీపీ రాజకీయాలు ఈ విధంగా ఉంటాయని ప్రజలకు అర్థమైందని అంటున్నారు టీడీపీ నేతలు. ఈ లెక్కన రానున్న ఎన్నికల్లో వైసీపీ నెక్స్ట్ టార్గెట్ ఏమిటి? అన్నవరమా లేక సింహాచలమా దేవస్థానమా అంటూ ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. సరాన్ని మా ప్రతినిధి సుధీర్ రెడ్డి అందిస్తారు. చెప్పండి సుధీర్ రెడ్డి. కళ్యాణి, ఇప్పటి వరకు ఏదైతే మనం చూస్తున్నామో ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి తిరుమల శ్రీవారి దర్శనార్థం రోజుకి వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. అయితే నిత్యం అలంకార ప్రియుడైనటువంటి వెంకటేశ్వర స్వామికి చూసుకున్నట్టయితే పలు రకాలైనటువంటి ఆభరణాలతో వజ్రం వైడూర్యాలతో పొదిగినటువంటి ఆభరణాలన్నీ కూడా ఆయనకు అలంకారం చేసేట్టు మనం నిత్యం చూస్తూనే ఉంటాము. ఇందులో వెల కట్టేటివి, వెల కట్టలేనటువంటి వజ్ర వైడూర్యాలు కూడా ఉన్నటువంటి నివేదిక అయితే ఉంది. ఈ నేపథ్యంలో గతంలో 2019 సంవత్సరము ముందుగా తీసుకున్నట్టయితే స్వామివారికి సంబంధించినటువంటి పింక్ డైమండ్ కనిపించలేదని అప్పట్లో వస్తున్నటువంటి ఈ వ్యవహారం పైన కూడా ఒక క్లారిటీ వచ్చింది. అయితే దానిపైన పలు రకాలైనటువంటి ఆరోపణలు చేసినటువంటి వైసీపీ కావచ్చు, అలాగే అప్పుడు ఎవరైతే ప్రధాన అర్చకులుగా ఉన్నారో రమణ దీక్షితులు, ఆయన కూడా పలు ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద దీని మీద ఇప్పటి వరకు దర్యాప్తు చేసిన తర్వాత తీసుకున్నట్టయితే ఈ యొక్క ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి ఎండి మునిరత్నము, డైరెక్టర్ మునిరత్నం తీసుకున్నట్టయితే దీని మీద పూర్తి సమగ్ర విచారణ కూడా చేశారు. అలాగే ఈయన మైసూరు చెందినటువంటి వ్యక్తి. ఇక మైసూరు మహారాజు అప్పట్లో ఇచ్చినటువంటి 1945 జనవరి 9వ తేదీ తిరుమలకు వచ్చినప్పుడు స్వామివారికి ఇచ్చినటువంటి కొన్ని ఈ యొక్క కెంపు ఆభరణాలు, అలాగే వజ్రాలు పొదిగినటువంటి ఆభరణాలు ఇచ్చారని కూడా ఆయన తెలపడం జరిగింది. అయితే దీని మీద మరింత ఎక్కువ డెప్త్కి వెళ్ళి క్లారిటీ కూడా తీసుకుని మైసూరు మహారాజు సంబంధించినటువంటి నివాసానికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి ఏదైతే వాళ్ళు అప్పట్లో రాసిపెట్టినటువంటి శాసన బుక్కులు కావచ్చు, వీటిని చూసుకున్నట్టయితే ఒక క్లారిటీగా ఉంది. 80 ఏళ్ల క్రితం తీసుకున్నట్టయితే 1945 జనవరి మైసూరు మహారాజు జయచామరాజేంద్ర వడియారు తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. అయితే అప్పట్లో ఆయన చిన్నతనంలో ఉన్నటువంటి హారాన్ని స్వామివారికి సమర్పించారని కూడా క్లారిటీగా ఉంది. అటు మైసూరు ప్యాలెస్ రికార్డులో కెంపు రత్నాలు గురించి మాత్రమే ఉన్నాయని, ఈ యొక్క పింక్ డైమండ్ ప్రస్తావన ఎక్కడ కూడా లేదని కూడా తెలపడం జరిగింది. అప్పట్లో ఈ యొక్క 1945 తీసుకున్నట్టయితే ఈ పచ్చ కెంపు ఉన్నటువంటి హారం ఇచ్చాడు. ఇది 8,500 రూపాయలకు ఆయన తయారు చేయించి కొనుగోలు చేసి స్వామివారికి ఇచ్చారని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా 2019
2019 ముందుగా ఎలక్షన్ ముందుగా తీసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడుకి ఈ యొక్క పింక్ డైమండ్ కనబడకుండా పోవడంతో చంద్రబాబు ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు నివాసంలో ఉందని కూడా పలు రకాల విమర్శలు చేశారు. దీనిపై ప్రధాన అర్చకులు కూడా పలు ఆరోపణలు చేశారు. థ్యాంక్ యూ సుధీర్.